కన్‌స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్నా. నేను విజిట్ చేసిన కన్‌స్ట్రక్షన్ సైట్‌లో మోస్ట్ ఆఫ్ ద సైట్స్ కన్‌స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నాయి. నేను లిటరల్లీ షాక్ అయ్యాను. మీరు ఒక హౌస్ ఓనర్ అయితే మీరు మీ హౌస్‌ని కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోకుండా మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏ హౌస్ ఓనర్ అయినా మీరు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నా లేకపోతే చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫండ్స్ లేకుండా మాత్రం కన్‌స్ట్రక్షన్‌ని అస్సలు స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసేసి దాని తర్వాత ఫండ్స్ అందక, లేకపోతే బ్యాంక్ లోన్స్ రాక, లేకపోతే అప్పులు పుట్టగా ఇట్లాంటి చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ కన్‌స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోతది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రాపర్ బిల్డర్ హిస్టరీ చెక్ చేసుకొని మాత్రమే ఆ బిల్డర్‌కి గాని, ఆ కాంట్రాక్టర్‌కి గాని మీ హౌస్ కన్‌స్ట్రక్షన్ ఇవ్వండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మెటీరియల్. ప్రాపర్ మెటీరియల్ సప్లయర్ లేకుండా మీరు కన్‌స్ట్రక్షన్ మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. ఈ మెటీరియల్ లేకపోతే ఏమైతదంటే మీ మధ్యలోనే కన్‌స్ట్రక్షన్ ఆగిపోతది. అండ్ బిల్డర్ మీ మనీ తీసుకొని వెళ్ళిపోతాడు. వేరే కన్‌స్ట్రక్షన్ సైట్ చూసుకుంటాడు. అండ్ మీరు అతని చుట్టూ తిరగాల్సి వస్తది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మీరు కూడా ఏమైనా అబ్జర్వ్ చేసుంటే కింద కామెంట్ చేయండి.